పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతూ పరిశ్రమలతో నిండుగా ఉన్న మండలంగా రాష్ట్ర స్థాయిలోనే గుర్తింపు కలిగిన ముత్తుకూరు మండలంలో భారీ వాహనాలు తిరగడం ద్వారా వచ్చే దుమ్ము ధూళితో అవస్థలు పడుతున్నారు ప్రజలు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రంలోని ఇరుకైన ప్రధాన రహదారిపై నడిచే భారీ వాహనాలతో రద్దీగా ఉంటున్న రోడ్డుపైకి రావాలంటే అడిలిపోతున్నారు గ్రామస్తులు. మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై కృష్ణపట్నం పోర్టు, పామాయిల్ పరిశ్రమలకు వాహనాలతో ఒకవైపు ట్రాఫిక్ సమస్య, మరోపక్క దుమ్ము ధూళి నిండిపోవడంతో వ్యాపారస్తులు అనారోగ్యానికి గురవుతామేమోనని ఆందోళన చెందుతున్నారు. మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం దగ్గర నుంచి పోర్టుకు వెళ్లే ప్రధాన రహదారికి ఇరువైపులా ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకుని కొందరు దుకాణాలను ఏర్పాటు చేసుకోవడంతో ఇరుకు రోడ్డుగా మారడం జరిగిందని స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్డుకు ఇరువైపులా ఆక్రమణలను తొలగించాలని, మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. ముత్తుకూరు మండల కేంద్రంలో ఉండేటువంటి ప్రధానమైనటువంటి కూడలి ముత్తుకూరు ఆర్టీసీ బస్టాండ్ కాడి నుంచి సబ్ రిజిస్టర్ వరకు, అంటే హై స్కూలు, ఈ రోడ్డు అంతా కూడా నిత్యం ట్రాఫిక్తో నిండిపోతూ ఉంది. మబ్బడిగా వాహనాలు విపరీతంగా తిరుగుతూ ఉన్నాయి. వీటి కారణంగా ఇక్కడ ట్రాఫిక్ జామ్ ఎక్కువైపోయేసి ప్రజలు చాలా అవస్థలు పడుతూ ఉన్నారు. ఒక పక్క విద్యార్థులు ఇబ్బంది పడుతూ ఉన్నారు, ప్రయాణికులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆటోలలో వచ్చేటువంటి వ్యాపారస్తులు కానీ, ఇతర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి కార్మికులు కానీ, ప్రజలు కానీ తీవ్రంగా ఈ ప్రాంతంలో ట్రాఫిక్ జామ్ అయ్యి ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇప్పుడు ఉన్నటువంటి రోడ్డు పక్కన ఉండేటువంటి వ్యాపార దుకాణాలు ఏదైతే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళు కాకుండా పెద్ద పెద్ద వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళందరూ కూడా ఉన్నటువంటి రోడ్డు మార్గాన్ని ఆక్రమించుకునేటువంటి పద్ధతుల్లో ఈరోజు ముత్తుకూరు సెంటర్లో నెలకొని ఉంది. దీనిపైన ఉన్నతాధికారులు దృష్టి పెట్టి ట్రాఫిక్ జామ్ ఇబ్బంది లేకుండా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. సాగరమాల హైవే రోడ్డు పేరుతో అనేక వాహనాలు, పెద్ద పెద్ద వాహనాలన్నీ కూడా, పెద్ద బల్కర్లు, లారీలు, టిప్పర్లు ఇవన్నీ కూడా యాష్ బూడిద మొత్తాన్ని కూడా ఈ ప్రాంతంలో తరలించుకుపోతూ ఉన్నారు. ఒక పక్క పెద్ద పెద్ద వాహనాలు తిరుగుతూ ఉన్నాయి. ప్రజలందరూ కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అనేక రకాలుగా ఇబ్బందులు పడేటువంటి ప్రజలు నిత్యం కూడా ఈ ట్రాఫిక్లో చాలా కష్టాలు ఎదుర్కొంటూ ఉన్నారు. అందుకని చెప్పి అధికారులు మొత్తం కూడా ఆలోచించి ట్రాఫిక్ని క్లియర్ చేసేదానికోసంగా, రోడ్డు పక్కన ఉండేటువంటి వ్యాపారాలు చేసుకునే దానికోసంగా కొన్ని రకాలైనటువంటి బొంకులను ఏర్పాటు చేసి వాటిని బాడుగులు కీయడం అనేటువంటిది ఇంకా చాలా దుర్మార్గమైనటువంటి విషయం ఇది. అందుకని చెప్పి అధికారులు ఆలోచించాలా. ఇక్కడ ఉండేటువంటి స్థానికంగా ఉన్నటువంటి పంచాయతీ సెక్రటరీ కానీ వీళ్ళందరూ కూడా ఆ రోడ్డు మార్గాన్ని ఉండేటువంటి బొంకుల్ని, ఆ బొంకుల్ని ఎవరికైతే రెంట్లకు ఇచ్చే విధంగా సొమ్ము చేసుకుంటూ ఉన్నారో వాటన్నిటిపైన కూడా ఆలోచించి చర్యలు చేపట్టి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ప్రజల్ని కాపాడాలని చెప్పేసి సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.